హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాతి న్యాచురల్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఫస్ట్ అయితే ఇక్కడ పొద్దున్నే నేనైతే 6:30కి ఆ టైంలో అయితే లేచాను అనమాట. సో ఈరోజైతే నాకు వర్క్ అయితే చాలా ఉండింది. అంటే మనకు బెడ్షీట్స్, చెద్దర్లు, ఇంకా బట్టలు అవి ఉతకాలి, ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి మెయిన్గా చెద్దర్లు ఉన్నాయని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచిన అనమాట. ఇంకా లేచి ఆ పనులు అయితే చేసుకున్నా, మొత్తం చెద్దర్లు ఉతికి ఆరేసేసిన, ఇంకా బట్టలు కూడా ఉతికేసిన అనమాట. బయట వాకిలి మొత్తం ఊడవడం తుడవడం మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ లోపలికైతే వచ్చి ఇక్కడైతే వంట అయితే చేసినాను అనమాట. సో ఇంకా వంట చేసినాకైతే మనకు కిచెన్ అయితే ఇలా అయిపోయింది మొత్తము. ఇంకా ఈ వంట చేసిన ఈ పాత్రలన్నీ ఇంకా షింక్లో అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా వంట చేసేసి వేరే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసిన. బీరకాయ కర్రీ అంటే ఫ్రై లాగా చేసిన, ఇంకా రైస్ అయితే వండేసిన అనమాట. 8:30 కల్లా మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇంకా ఇదైతే కిచెన్ క్లీనింగ్ అనమాట. సో బయట వర్క్ అయితే మొత్తం చూపిద్దాం అనుకున్నా కానీ ఇంకా రొటీన్గా ఎందుకులే డైలీ చూపించేదే కదా అని చెప్పేసి, ఎట్లాగో వంట చేసిన తర్వాత మనము కిచెన్లో తప్పకుండా ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకుంటాం కదా. సో రఫ్గా ఇట్లా చూపించినట్టు కూడా ఉంటుందని చెప్పేసి ఇంకా బయట వాకిట్లో పనులు అయితే ఇంకేం చూపించలేదన్నమాట. ఇంకా కిచెన్లోకి రాగానే టీ గిన్నె పెట్టేసుకొని తాగేసి ఇంకా నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ మొత్తం అయితే చూసారు కదా స్టార్టింగ్ ఎట్లా అయింది. ఇంకా వంటకి నా మొత్తం చేసేసుకొని ఇంకా ఇక్కడ స్టవ్ మొత్తం తోమేసుకున్నాను అనమాట. షింక్, కౌంటర్ టాప్ మొత్తం గిన. ఇంక ఈ స్టిక్కర్ అయితే తీసుకున్నా కానీ అది బరకగా ఉండడం వల్ల అది అతుక్కోవడం లేదు సరిగ్గా. సో ఇంకా దాన్ని అలా ఉంచేసిన అనమాట. సాఫ్ట్గా ఉంటే అతుక్కుంటుండే కానీ ఇంకా కొంచెం బరకగా ఉందని చెప్పి అది అతుక్కోవడం లేదు. ఎందుకంటే కామెంట్స్లో అడిగారు మొన్న షార్ట్లో, మీరు సరిగ్గా అతికించలేదని చెప్పి. అది బరకుగా ఉందండి, సో దానివల్ల అతుక్కోవడం లేదు. గోడ అనేది సాఫ్ట్ ఉంటే తొందరగా అతుక్కుంటుంది, టైల్స్ లాగా ఉంటుంది మనకి. ఇంకా కౌంటర్ టాప్ ఇంకా గ్యాస్ స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఇక్కడ మార్నింగ్ దోమినే ఉంటాయి కదా బౌల్స్, అవన్నీ అయితే సర్దుకుంటున్నా. నాకైతే ఇక్కడ అసలు స్పేస్ కూడా సరిపోతలేదు. కాకపోతే ఇంకా అట్లట్లా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట నేనైతే. ఇంకా ఇక్కడ మనకు సెల్ఫ్స్ కూడా ఎక్కువ లేవన్నమాట. ఇంకా ఉన్న సెల్ఫ్లోనే ఇట్లా సర్దేస్తూ ఉంటా. ప్లేట్లకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇందాక స్టాండ్ చూసారు కదా, అది 2 years బ్యాక్ ఏమో తీసుకున్నా, మంచిగా పనికి వచ్చింది, ఇప్పటి వరకు ఆగింది అది. ఇంకోటి తీసుకుంటే చిన్న చిన్న ప్లేట్స్లోకి అయితే అవుతుంది అనమాట. సో సెల్ఫ్లు ఎక్కువ లేకపోయినా నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది అనమాట. కొందరికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో నాకు కూడా ఇంట్లో చాలా కలిసి వచ్చింది. సో అట్లుంటుంది అనమాట. ఇంకా సెల్ఫ్లు అవేం లేకపోయినా అట్లనో అడ్జస్ట్ అవుతాం, పర్లే బాగుంటుంది. నాకైతే ఇష్టం అనమాట అన్ని హౌస్లో కంటే ఈ హౌస్ అయితే. సో చూస్తున్నారు కదా మొత్తం కిచెన్లో క్లీనింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వచ్చాను అనమాట. మా హస్బెండ్ అయితే వచ్చారు, కాస్త బయటికి వెళ్ళేది ఉందని చెప్పేసి మార్నింగ్ 9కి అయితే వెళ్ళారు. ఇంక వెళ్ళి ఒక 1 hour ఇట్లా వర్క్ చేసి వచ్చారు, బయటికి వెళ్ళేది ఉందని చెప్పి. ఇంకా బీరకాయ కర్రీ వేడిగా రైస్ అయితే చేసినా కదా పొద్దున్నే. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తన పాపను చూసుకుంటూ ఉంటే, పాప కూడా పడుకుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే తొందరగా వర్క్ అయితే చేసుకుంటున్నా. ఇంకా లేస్తే మాత్రం అస్సలు ఆగదు. అండ్ ఇక్కడ ఆమ్లెట్లు వేస్తూ ఉన్నా, తను ఆమ్లెట్ వేయు అంటే ఇంకా వేస్తూ ఉన్నా అనమాట. ఇక్కడ రైసు, కర్రీ, ఇంకా పాలు అవే చూపిస్తూ ఉన్నా. ఇంకా మా వారు వచ్చేసి చికెన్ చేస్తా అన్నావు కదా అని చెప్తే, తను రాడేమో అని చెప్పి ఇంకా చేయలేదు. బీరకాయ ఉంటే ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసేసిన అనమాట నేనైతే. ఇంకా పొద్దున్నే అయిపోయిందని చెప్పినా కదా. సో నాకైతే పొద్దున్న కొంచెం వర్క్ ఎక్కువ ఉండే. ఇంకా పాపతో అవ్వదన్నమాట, చాలా సతాయిస్తూ ఉంటుంది. ఏడిస్తే మాత్రం అస్సలు వినదన్నమాట. ఇంకా ఎక్కడి వరకు అక్కడ ఆగిపోతుంది. ఇంకా తను పడుకున్నప్పుడే వర్క్ అయితే మొత్తం క్లియర్ చేసుకున్నాను అనమాట. హ్యాపీగా పడుకుంది. ఇంకా తనకు స్నానం చేపించినా కదా, సో మంచిగా అయితే తను పడుకుందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్పు ఆమ్లెట్ అయితే వేస్తున్నా. మాకైతే చాలా ఇష్టం, కారం వేయకుండా ఓన్లీ ఉప్పు ఆమ్లెట్ అంటారు దీన్ని. ఉప్పు వేసి మంచిగా గిల్కొట్టి ఆమ్లెట్ అయితే వేస్తూ ఉంటారనమాట. సో మా వారికి ఎక్కువ కాలొద్దు, నాకు కూడా ఎక్కువ కాలొద్దు, అంటే మాడొద్దు, మాకు అంత ఇష్టం అనిపించదు. సో అక్కడ అదే చూపిస్తున్నారు అతను, నాకు చాలు ఇంతే అని చెప్పి. ఇంకా సర్లే అని చెప్పేసి మీకు అదే చూపిస్తూ ఉన్నా. నాకు కారము పచ్చిమిర్చి వేసేదానికంటే ఇట్లా ప్లెయిన్గా తినడమే ఇష్టము. కొందరు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని తింటారు కదా. సో నాకైతే ఎందుకు అట్లా నచ్చదు అది.
పంటి కింద పడతా ఉండే తినేటప్పుడు నచ్చదనమాట. ఇంకా నాకైతే ప్లెయిన్గా ఇట్లా ఉప్పు ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. ఇంకా మెయిన్ పొడికారపు అన్నంలో తినడం అంటే ఇష్టం. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే ఎక్కువ శాతం అట్లనే తినేదాన్ని, పొడికారము ఆమ్లెట్, పొడికారము ఆమ్లెట్ మొత్తం అదే ఉండే నా హిస్టరీలో, ప్రెగ్నెన్సీ హిస్టరీలో మొత్తము తినడం అంటే. ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసిన అనమాట. అప్పుడు ఇంకా టైం వచ్చేసి నేనైతే 10కి అయితే స్టార్ట్ చేసిన నా మొత్తం క్లీనింగ్ అయితే. స్టార్ట్ చేస్తే 10కి స్టార్ట్ చేస్తే 1:30 ఇట్లా అయిందనమాట. ఇంకా హస్బెండ్ రావడం వల్ల మధ్యలో పాప ఏడుస్తూ ఉంటే తను చూసుకున్నారనమాట. ఇంకా బయట మొత్తం చెద్దర్లు గిన ఆరేసేసిన, బట్టలు గిన ఆరేసేసిన అనమాట. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఆమ్లెట్లు గిన వేసి ఇంకా పెడుతూ ఉన్నానమాట. ఇంకా తినడానికైతే ఇంకా తినే లోపైతే 1:30 ఇట్లా అయ్యింది. ఇంకా తిన్న తర్వాత ఇంకేం లేదండి, ఇంకా మేమైతే పడుకునేసామన్నమాట. ఇక్కడైతే కరెక్ట్ మేము తినే టైంకే లేచిందనమాట. అంతసేపు పడుకుంది. ఎవరైనా అంతే కదండి, చిన్నపిల్లలు కరెక్ట్ తల్లి తినే టైంకే లేస్తారు పిల్లలు అంటారు కదా, అది మాత్రం నిజము. ఇంకా తినే టైంకి పాపం లేచిందనమాట. ఏడవడం లేదు కానీ ఆడుకుంటుంది. ఇంకా తన్ని తీసుకుందామని చెప్పి దాన్ని మీద కూర్చుండబెట్టుకొని తింటా, ఇంకా పడుకుండబెట్టుకొని కానీ కూర్చుండబెట్టుకొని కానీ తింటూ ఉంటా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే తను బోర్ల పడడానికి ట్రై చేస్తుంది కానీ రావడం లేదని చెప్తూ ఉన్నా. ఇది వచ్చేసి నైట్ టమాటో ఎగ్ కర్రీ చేస్తే నాకు అచ్చం టమాటో అంటే కొంచెం ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఇంకా పక్కనైతే కాస్త టమాటో చట్నీ అయితే తీసుకున్నా ఎగ్ వేయకముందు, ఇంకా నైట్ అది టమాటో. బీరకాయ అన్నం అయితే ఇంకా మార్నింగ్ వేసిందనమాట. చెప్పా కదా పొద్దున్నే వర్క్ మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పి. సో దానివల్ల అని చెప్పి ఇంకా సో ఇక్కడ చూస్తున్నారు కదా నా వర్క్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకేం లేదనమాట. చికెన్ చేసుకుందామని అనుకుంటే మా వారు లేట్ వచ్చారు. సో దానివల్ల ఇంకా బీరకాయ ఉంటే అడ్జస్ట్ చేసిన. ఇంకా నైట్ అయితే తెచ్చుకోవాలి. ఇంకా మేమైతే తినేసి ఇంకా మంచిగా నిద్రపోయినామన్నమాట. ఇంకా లేచేలోపు అయితే 5:30 ఇట్లా అయ్యింది. ఇంకా లేచేసి బయట వాకిలైతే ఊడ్చుకుంటాను అనమాట రోజు 5:30కి ఈవినింగ్ లేచి 6 కల్లా. ఎందుకంటే బయట వాకిలు పెద్దగా ఉంటాయి కాబట్టి మినిమం ఒక ½ an hour పడుతుంది నాకు డైలీ. ఇంకా తినేసి మంచిగా పడుకొని ఇంకా 5:30కి లేచి టీ గిన పెట్టుకొని టీ తాగి వాకిలి గిన ఊడ్చేసి హస్బెండ్ని కూడా లేపాను అనమాట. ఇంకా హస్బెండ్ ఉన్నారు కాబట్టి మంచిగా పాపతో టైం స్పెండ్ చేసుకుంటూ టీవీ చూసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలండి నేను. ఇక్కడైతే మా వారైతే ఇంకా చికెన్ ఆనియన్స్ అయితే తీసుకొచ్చారు. ఆనియన్స్ అయితే ఒకరోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకా 8 కల్లా చికెన్ తెస్తే ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే మీరు చూస్తున్నట్టయితే చాపర్లో నేను ఆనియన్స్ వేసి చాప్ చేస్తారు కదా, నేను ఏంటంటే పుదీనా కొత్తిమీర ఆనియన్స్ వేసి చాప్ చేసి వేస్తాను. మిక్సీ ఉంటే మిక్సీలోనే ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర వేసి చేస్తూ ఉంటా. ఎందుకంటే నాకు పైనుండి కొత్తిమీర వేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇది మెయిన్ నాలాగా పైనుండి ఇష్టపడని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఎందుకంటే మనము ఉల్లిపాయల్లోనే ఇట్లా పుదీనా కానీ కొత్తిమీర కానీ వేస్తే అవి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనకైతే తినేటప్పుడు ఏర్పడవు అనమాట. నాకు కర్రీలో పైనుండి సర్వింగ్ కోసం అని వేస్తూ ఉంటారు కదా, సో నాకైతే అస్సలు నచ్చదు అనమాట. అట్లా కొత్తిమీర వేయడమే నచ్చదు పైనుండి. అందుకని చెప్పి ఇట్లా మిక్సీ పట్టేటప్పుడే మిక్సీలో కానీ ఇట్లా అంటే ఆనియన్ పేస్ట్ వేస్తాను నేను మటన్లో కానీ చికెన్లో కానీ. నాకు గ్రేవీ అంటే ఇష్టం. సో ఇట్లా మనం ఫ్రై చేసుకుంటే దాంట్లోనే మిక్స్ అయిపోయి మనకు పచ్చిదనం అనేది ఏర్పడదు. నాలాగా కొత్తిమీర పైన ఇష్టం లేని వాళ్ళ కోసం అయితే మెయిన్గా చెప్తున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. ఇది వచ్చేసి చికెన్ని కలిపిన తర్వాత స్పూన్ ఇట్లా పెట్టినా మీకు అదే చూపిస్తూ ఉన్నా, ఇది పసుపు అని చెప్పి. మళ్ళీ మీరు కడిగిందో లేదో అనుకుంటారని చెప్పి చెప్తున్నా అట్లా. సో ఇప్పుడు మనకు పైనుండి కొత్తిమీర జల్లుకోకపోయినా మనకి ఇప్పుడు ఏం పర్వాలేదన్నమాట. నాలాగా కొందరికి ఇష్టమైతే ఉండదు. నేను చాలా వీడియోస్లో చూసిన, కొంతమందిని కూడా చూసిన పైనుండి వేయడానికి ఇష్టపడరు. పుదీనా అయితే వేస్తా కానీ నాకు కొత్తిమీర వేయడం అంటే అస్సలు నచ్చదు. అండ్ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా పైనుండి వేస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మెయిన్ ఏంటంటే మేము వెల్లుల్లి రెబ్బలు వేయము, గడ్డలు వేస్తాను నేను. వెల్లిగడ్డలు ఉంటాయి కదా, ఆ వెల్లిగడ్డలు పొట్టు తీయకుండా ఒక 3-4 వేసేసుకుంటాం అనమాట చికెన్ చేసినప్పుడు. ఫస్ట్ అది మా హస్బెండ్ అయితే నేర్పించారు. అంటే అది ఏ జలుబు ఉన్నా ఏ ఫీవర్ ఉన్నా తొందరగా ఎగిరిపోతుంది అనమాట. సో అట్లా అంటే వెల్లిపాయ కూడా మొత్తం మంచిగా వేగిపోతుంది, పీస్ లాగా అవుతుంది, మనం అట్లా తినొచ్చు. సో నేనైతే అది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా పెడతా. ఇప్పుడైతే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి క్లియర్గా చెప్పడానికి అయితే లేదు. సో అందువల్ల వెల్లిగడ్డలు అయితే లేవు. ఇంకా ఒలిచినవి పప్పులోకి గిన వేసుకుంటాం కదా,
ఇంకా అట్లా ఉంటే నేనైతే ఇట్లా పైనుండి వేసిన అనమాట. టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా అని వెల్లుల్లి టేస్ట్ అయితే రాదు, అస్సలకే రాదు మనం ఎన్ని వేసుకున్నా. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫీవర్ గిన ఏదైనా ఉంటే తొందరగా పోతుంది అనమాట. ఇంకా మేమైతే వెల్లిగడ్డలే వేసుకుంటాం కానీ ఇంకా లేకుండే ఒలిచినగా ఉంటే అట్లా వేసిన. ఇంకా మొత్తానికి మార్నింగ్ నుండి నైట్ వరకు మొత్తం ఇట్లా వీడియో అయితే కవర్ చేసిన అనమాట. చాలా అంటే చాలా వీడియో కట్ చేసిన అండి, లెంత్ ఎక్కువ అవుతుంది. ఇంకా స్టోరేజ్ ప్రాబ్లం వల్ల పెట్టలేదు, చూడడానికి కూడా బోరింగ్ ఉంటుంది కదా అని చెప్పి. అందుకని మార్నింగ్ లేవగానే ఆ వర్క్ అయితే ఏం చూపించలేదు, ఓన్లీ కిచెన్ క్లీనింగ్ వర్కే చూపించిన. అండ్ ఇక్కడ ఫైనల్గా వంట అయిపోయిన తర్వాత కిచెన్ చూడండి, మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ అదే కడగడం, తోమడం, పెట్టడం, మళ్ళీ అదైతే ఆడవాళ్ళకి తప్పని పని కదా. ఇంకా నైట్ వంట అయితే చేసినా కదా. సో 9:30 ఇట్లా అయింది వంట అయ్యేసరికి అయితే. చికెన్ కర్రీ అండ్ వేడిగా రైస్ అయితే చేసి ఇంకా సర్వింగ్ బౌల్స్లోకి అయితే తీసి పెట్టేసిన అనమాట. ఇంకా తినలేదు, తినాలి. సో కిచెన్ పరిస్థితి అయితే చూసారు కదా. ఇంకా వండుకునేవన్నీ ఇట్లా సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇంకా తినాలి అని చెప్పాను కదా, ఇంకా తినలేదు. ఇంకా దీంట్లో కొంచెం రైస్ అయితే ఉంది, మార్నింగ్ మిగిలింది. ఇంకా తిన్న తర్వాత మొత్తం కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నా. మళ్ళీ తోమేసాను సిలిండర్. సో మళ్ళీ చూపించలేదు, పొద్దున్నే చూపించాను కదా. సో బోరింగ్గా ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ అవి చూసుకుంటూ ఇంకా తినేసేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చి మళ్ళీ అదే తోమడం, పెట్టడం, క్లీన్ చేయడం అదే ఉందన్నమాట. ఇంకా బిగ్ బాస్ చూసుకుంటూ, బిగ్ బాస్లో అన్నట్టు నా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి తనుజ అనమాట. మీకు ఎవరో కామెంట్ చేయండి. సో ఇంకా కిచెన్ లోపల అయితే చూసారు కదా, అట్లుందనమాట. మొత్తం నీట్ అయితే చేసేసుకున్నా. సో అట్లా ఉంటుంది అనమాట డైలీ రొటీన్ అయితే. ఇంకా మనకు మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా కిచెన్ లోపలికి వెళ్ళగానే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా తొందరగా వర్క్ కూడా అయిపోతుంది. ఇంకా అప్పుడప్పుడైతే లేట్గానే లేస్తాము. ఇంకా పొద్దునే దోమేసుకుంటా. ఒక్కొక్కసారి అయితే ఇంకా ఎక్కువ వర్క్ పెట్టుకునే రోజు చెద్దర్లు అవి ఉండడం వల్ల. సో అదనమాట. ఇదైతే నా డైలీ రొటీన్ బ్లాగ్. ఫస్ట్ బ్లాగ్ అయితే బ్యాక్ పెయిన్ అయితే ఫుల్ ఉంది. ఇంకా మార్నింగ్ నుండి కదా, ఇంకా మొత్తం బౌల్స్ అవన్నీ అయితే కడిగేసిన అనమాట. ఇంకా నీట్గా అయిపోయింది కిచెన్, ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడైతే. ఇంకా పాప పడుకుంది. ఇంకా 11:30 అవుతుంది, నేను కూడా నిద్ర అవ్వాలన్నమాట. నైట్ బాయ్.